వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి మార్చి 15వ తేదీకి ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వివిధ రకాల పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొన్ని పనులు ఆలస్యమయ్యాయి. ఎన్నికల కోడ్ కారణంగా టెండర్ల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టెండర్ల ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటి వరకు 62 పనుల టెండర్లను పిలిచారు. ఈ టెండర్ల విలువ సుమారు 42,000 కోట్లు. త్వరలోనే మరొక 11 పనుల కోసం కూడా టెండర్లు పిలువబడే అవకాశం ఉంది. మార్చి 15వ తేదీ నుండి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఆపై ఏప్రిల్ నుండి పనులు మరింత వేగంగా సాగుతాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారం నుండి సుమారు 30,000 మంది కార్మికులు పనిని ప్రారంభిస్తారు. జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులు త్వరగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2014-2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో నిర్మాణం అటకెక్కింది. అయితే ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు పునరుద్ధరించడం మొదలైంది. ఈ నిర్మాణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సిఇఓ, టచర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాంకేతిక సభ్యుడు, 5గురు సభ్యులు ఉంటారని అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం చేసే అన్ని పనులను అధికారిక కమిటీ గమనించి పర్యవేక్షణ చేస్తుంది. ఇదిలా ఉంటే ఓ పక్క అమరావతి పనులు చకచకా నడుస్తుంటే మరో పక్క అక్కడ నివాస సముదాయాల ప్రాజెక్టును వేలం వేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రాజెక్టులో తాకట్లు పెట్టిన నిర్మాణాలను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 2019కి ముందు రామకృష్ణ వెనిజియా పేరుతో రామకృష్ణ హౌసింగ్ సంస్థ 8 టవర్ల నిర్మాణం చేపట్టింది. దానికోసం తీసుకున్న మొత్తం వడ్డీ, జరిమానాలు తదితరులన్నీ కలిపి 2,95,080 కోట్లు చెల్లించాలి. కానీ సదర్ కంపెనీ చెల్లించకపోవడంతో ఆ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంది. దీంతో వాటిలో ఓ ప్రాజెక్ట్ నేడు బ్యాంకర్ వేలం వేస్తున్నారు. బిల్డర్ ఆర్థిక సామర్థ్యం లేకుండా G+40 లేదా G+50 అంటూ ప్రకటించారు. కానీ అమ్మకాలు లేకపోవడంతో సదరు బిల్డర్ తీసుకున్న లోన్ కట్టలేకపోయాడు. దీంతో ఈ ప్రాజెక్టు వేలం వేయమన్నారు.